ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కేశవ, తమ్ముడు, మన ముగ్గురం ఎంత జీవితాన్ని ఊహించుకున్నాం, ఎన్ని కలలు కన్నాం. చివరికి నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోయారు. కాదు, ఆ కోదండరామయ్య శ్రీవల్లి మిమ్మల్ని నాకు దూరం చేశారు. ఆ కుటుంబానికి మరణ శాసనం రాయబోతున్నాను. వాళ్లలో ఒక్కరు కూడా మిగలరు. కానీ వాళ్ళు చావడానికి ముందు నరకం అనుభవించాలి. అలా చేయాలంటే ఆ ఇంటికిప్పుడు వారసుడు దినేష్ కదా. కోదండరామయ్యకి తలకొరివి పెట్టేది వాడే కాబట్టి దినేష్ని ముందు హత్య చేస్తాను. నేను ఆ దినేష్ని లేపేస్తే తనకి కొరివి పెట్టాల్సిన కొడుక్కి తను కొరివి పెట్టాల్సి వచ్చినందుకు ఆ కోదండరామయ్య విపరీతంగా బాధపడతాడు. చచ్చే వరకు ఆ దుఃఖంలో నుంచి బయటపడలేడు. ఇక నెక్స్ట్ ఆ సీతమ్మ విషయానికి వస్తే దానికి కొడుకు పోయిన బాధని తట్టుకునే శక్తి ఉండదు. అది అనారోగ్యంతో మంచం ఎక్కేస్తుంది. అస్సలు కోలుకోదు. ఆ మంచంలోనే పైకి పోతుంది. కన్న కూతురు హంతకురాలుగా శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉందనే బాధ ఓ పక్క, భర్త చనిపోయి విధవగా ఉన్న కోడలు మరో పక్క, పసి వయసులో తండ్రిని కోల్పోయిన మనవడు ఇంకో పక్క. వీళ్ళని చూస్తూ కోదండరామయ్య సీతమ్మలు కుమిలి కుమిలి ఏడుస్తారు. వాళ్ళ కుటుంబంలో ఎటు చూసినా అంతా విషాదం, నరకం మాత్రమే ఉంటాయి. అదే నాకు కావాల్సిందే. అందుకే ముందు ఆ దినేష్ గారిని చంపాలి. నేనే నా చేతులతోనే చంపాలి. కోదండరామయ్య, ఈ మృత్యువు ఈ ఆర్తి రూపంలో పొగతో రగిలిపోతోంది. సిద్ధంగా ఉండండి. నానమ్మా, ఏమైంది నాన్నా? భయపడ్డావు కదా? నాకు నిజంగా పెయిన్ రాలేదు, ఊరికే యాక్ట్ చేశాను. నిన్ను ఆగు. మేడం, మీ ఒంట్లో బానే ఉందా? బాగానే ఉంది డాక్టర్. మీ మనవడితో ఆడుకోవడం నేను చూశానులేండి. దాన్ని బట్టి చూస్తే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారని తెలుస్తుంది. నా కూతుర్ని చూసి తనతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యంగా అనిపిస్తోంది. నా ఆరోగ్యం కుదుట పడినట్లు అనిపిస్తోంది. అయితే మీ కూతురే మీ బలం, తనే మీ బెస్ట్ మెడిసిన్ అన్నమాట. నేను మీ బ్లడ్ని టెస్ట్కి పంపించాను. ఆ రిపోర్ట్స్ వచ్చాక మిమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలో నేను చెప్తాను. అలాగే డాక్టర్. ఓకే మేడం. లడ్డు, వచ్చావా? ఎలా ఉన్నావురా? ఊరుకో లడ్డు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నిర్దోషిగా బయటికొచ్చావు. ఆనందపడాల్సిన ఈ సమయంలో చిన్నపిల్లాళ్ళ ఏడుపేంటి చెప్పు. ఊరుకోరా. చూసావా, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది అని నీ ద్వారా మరోసారి రుజువైంది. నువ్వు తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు.
కానీ మీ బావగారిని ఎదిరించి నేనేం మాట్లాడలేకపోయాన్రా. కేశవుని హత్య చేయటం ఆయన కళ్ళారా చూశారని చెప్పాక ఏం మాట్లాడాలో తెలియక నేను మౌనంగా ఉండిపోయాన్రా. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. నీకు భగవంతుని ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి, అందుకని బయటికొచ్చావు. భగవంతుని ఆశీస్సులు కాదు తంగచ్చి, నీ ఆశీస్సులు బావ ఆశీస్సులు ఉన్నాయి, అందుకే బయటకొచ్చాను. లడ్డు, మీ బావ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని నీ కోపం లేదా? దేవుడి మీద భక్తుడికి కోపమేడు తంగచ్చి, అది ఎప్పటికీ జరగదు. ఒక అనాథ అయిన నన్ను సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆదరించి 100 కోట్ల ఆస్తిని నా పేరు మీద రాసిన గొప్ప మనిషి ఆయన. అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరుంటారు చెప్పు? బావా మనిషి రూపంలో ఉన్న దేవుడు తంగచ్చి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేనున్నా సరే అలాగే పొరపాటు పడతాను. అయినా ఇప్పుడు నన్ను బావే కదా విడిపించింది. ఇంతకీ బావెక్కడా కనిపించడం లేదేంటి? ఆయన బయటికి వెళ్ళినట్టున్నారు. అవునా? సరేలే, నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను తంగచ్చి. నీకు బ్లడ్ తక్కువగా ఉండబట్టే నేను హాస్పిటల్కి తీసుకొచ్చారంట. మీ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయండి. అవునా? అవునండి. ఇప్పుడు మా తంగచ్చికి ఎలా ఉంది డాక్టర్? అంతా బానే ఉంది. బ్లడ్ పర్సంటేజ్ నార్మల్ రేంజ్కి వచ్చింది. మురుగా, ఇక మీరు పూర్తిగా కోలుకున్నట్టే. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు. అవునా డాక్టర్? అవునండి. నేను రాసిన మెడిసిన్స్ వారం రోజులు వాడండి. ఆ తర్వాత ఒకసారి చెకప్కి రండి. అలాగే డాక్టర్. ఓకే మేడం. తంగచ్చి, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం సిటీలో ఉన్న మోస్ట్ క్రిమినల్ లాయర్స్లో మీరు బెస్ట్ లాయర్స్ అని విన్నాను. అవును సార్, మేము ఇప్పటి వరకు వాదించిన కేసుల్లో ఓడిపోయిన కేసు అంటూ ఏదీ లేదు. మేము కేసు టేకప్ చేశామంటే అవతల వాళ్ళ గెలుపు మీద ఆశ వదిలేసుకుంటారు సార్. కమ్ టు ద పాయింట్. నా కూతురు తన భర్తని కాదు, ఒక రాక్షసుని షూట్ చేసింది. అతను స్పాట్లో చనిపోయాడు. అది న్యూస్లో వచ్చిందండి, మేము కూడా చూసాం. మీరు నా కూతురు కేసును వాదించాలి. తనిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది. నా కూతురు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి, కోర్టు నుంచి డైరెక్ట్గా మా ఇంటికి రావాలి. మిగతా ఫార్మాలిటీస్ అన్ని మా వాళ్ళు మీతో మాట్లాడతారు. తనకి ఒక్కరోజు కూడా జైల్లో ఉండడానికి వీల్లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా కూతురు మాత్రం నిర్దోషిగా ఇంటికి తిరిగి రావాలి. సార్, మేము మీ కూతురు కేసుని వాదిస్తాం. ఫీజు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు కేసు డీటెయిల్స్ చెప్పండి. ఓకే, మీకేం వివరాలు కావాలో అడగండి. అసలు మీ అమ్మాయి మీ అల్లుడిని ఎందుకు షూట్ చేసింది? రీజన్ ఏంటి? నా కూతురు భర్త చాలా నీచుడు. కట్టుకున్న భార్యని పరాయి మగాడికి అప్పగించడానికి తీసుకెళ్లాడు. తనక్కడ పరిస్థితికి అనుగుణంగా పోరాడుతూ ఆత్మరక్షణ కోసం షూట్ చేసి చంపాల్సిన పరిస్థితి వచ్చింది తనకి. సార్, మేము ముందే ఒక విషయం క్లారిటీగా చెప్తున్నాం. ఏ విషయమైనా, ఎంత చిన్న విషయమైనా మా దగ్గర దాచకుండా మొత్తం మాకు చెప్పేయండి. ఒకవేళ మీరు ఏదైనా దాస్తే తర్వాత కోర్టులో మాకు తెలియని పాయింట్తో పీపీ గారు వాదిస్తే కష్టమవుతుంది. ఏ విషయం దాచాల్సిన అవసరం నాకు లేదు లాయర్ గారు, అన్నీ చెప్పేస్తాను. మీ అల్లుడు చెడ్డవాడని నిరూపించడానికి గాని, అతను శ్రీవల్లిని మరొకరికి అప్పగించబోయాడు అని నిరూపించడానికి గాని ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఉంది. వాడు శ్రీవల్లిని చూడగానే దాని మీద మనసు పడ్డాడు. దాన్ని వాడికి అప్పగిస్తే నా కేసు కొట్టేస్తా అన్నాడు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో? మీ అల్లుడి మీద ఆల్రెడీ అమెరికాలో కూడా కేసు ఉంది.
ఇక్కడ కూడా కేశవుని చంపినట్టు తనంతట తానే చెప్పాడు. అవును, అతను హంతకుడు మాత్రమే కాదు, చీటర్, ఫ్రాడ్, మాన్స్టర్. అసలు అలాంటి వాడు బతికుండడం నా కూతురు జీవితానికే కాదు, సమాజానికి హానికరం. అలాంటి వాడిని చంపడం తప్పే కాదు. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. అతని మోటివేషన్ మాకు అర్థమైంది సార్. కానీ అతడిని మీ అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే షూట్ చేసిందా అని. అంటే మీ అమ్మాయి షూట్ చేసిన గన్ ఎవరిది? తనదేనా? కాదు. మీ అల్లుడుదా? కాదు. మరి గన్ ఎక్కడిది సార్? అమెరికా నుంచి వచ్చిన ఇంటర్పోల్ ఆఫీసర్ది. సార్, అది సెల్ఫ్ డిఫెన్స్ అని నిరూపించవచ్చు, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి అడ్డమైన క్వశ్చన్స్ అడుగుతారు. దానికి శ్రీవల్లి కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి. మన దగ్గరున్న వీడియో ప్రూఫ్ అది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ మర్డర్ కేసు కదా, పీపీ అంత ఈజీగా వదిలిపెట్టడు. అందుకే చెప్తున్నాను. దీంతో ఐపీసీ సెక్షన్ 96(106) ద్వారా ఈ కేసుని సెల్ఫ్ డిఫెన్స్గా వాదించి తనకి శిక్ష పడకుండా చెయ్యొచ్చు. కానీ సీత, జాగ్రత్త సీత. నీరసంగా ఉందా? అలాంటిదేం లేదండి. కాలికేదో తగిలి స్లిప్ అయి పడబోయాను. వెంటనే మీరు వచ్చి పట్టుకున్నారు. నానమ్మ, తాతయ్య మాత్రమే కాదు, నువ్వు పడకుండా నేను కూడా పట్టుకున్నాను. అవునాన్నా, నువ్వు పట్టుకోకపోయుంటే నేను పడిపోయి ఉండేదాన్ని. చూసారా, నా మనవడు నన్నెంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మీకన్నా ముందే వాడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇంకొన్నాళ్లు పోయాక మనకి ఆధారం వాడే కదా సీత. అవును తాతయ్య, నిన్ను నానమ్మని నేను బాగా చూసుకుంటాను. పదండి. అత్తయ్య వచ్చేసారా? ఒక్క నిమిషం అక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తాను. గుమ్మం దగ్గరకు వచ్చాక అమ్మ ఆగమంటుందేంటి? అసలు ఎర్ర నీళ్ళెందుకు? దిష్టి తీయడానికమ్మా. అవునా? అవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు లోపలికి రండి అత్తయ్య. అదేంటి నానమ్మకు ఒక్కదానికి దిష్టి తీసావు? మాకు తీవా? నీకెందుకురా? మరి నానమ్మకెందుకు తీసావు? నానమ్మ అనారోగ్యం నుంచి కోలుకొని ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, అందుకే తీశాను. నవీన్, నీ అనవసరమైన డౌట్స్తో విసిగించుకో. లోపలికి రండి. అమ్మా, ఇప్పుడు నీకు ఒంట్లో అంతా బానే ఉంది కదా? బాగున్నా. అమ్మ భవాని, అత్తయ్యకి ఏదైనా జ్యూస్ ఇవ్వమ్మా. సీత, జ్యూస్ తాగాక నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడం ఏంటి? నానమ్మ నాతో ఆడుకుంటుంది. ఇప్పుడు కాదు, ఈవినింగ్ ఆడుకుందులే. నానమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, తనని రెస్ట్ తీసుకోనివ్వు. ఇప్పుడే ఆడుకోవాలి అంతే. నవీన్, ఈ మధ్య నువ్వు చెప్పిన మాట అస్సలు వినడం లేదు. బాగా అల్లరి చేస్తున్నావు. దెబ్బలు పడాల్సిందే. దినేష్, ఆటల సంగతి నేను నా మనవడు చూసుకుంటానులే గాని మీరందరూ వెళ్ళండి. అది కాదమ్మా. నేను వాడితో మాట్లాడుతూ ఉంటే నాకు సరదాగా ఉంటుందిరా. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళి పనులు చేసుకోండి.
నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ నానమ్మ. అవును, నాకో డౌట్, అసలు దిష్టి ఎందుకు తీస్తారు? మనం మంచిగా సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మన ఇంట్లో చెడు జరిగిందనుకో, సాధారణంగా ఎవరో కన్నుదిష్టి తగిలి అలా జరిగింది అనుకుంటాం. నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెతుంది. అందుకే ఆ దిష్టి పోవటానికి ఇలా ఎర్ర నీళ్లతో కానీ ఉప్పుతో కానీ రకరకాలుగా దిష్టి తీస్తారు. దానివల్ల మనకి చెడు తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఓహో, అదన్నమాట విషయం. నా పేరు ఆర్తి. నువ్వేనా ఆర్తి? జగన్ చెప్పిండు నువ్వు వస్తావని. నాకేం కావాలో కూడా చెప్పాడు కదా. చెప్పిండు. అది మీ దగ్గర దొరుకుతుందా? దొరుకుతుంది, నాతో రండి. మేడం, ఇది లేటెస్ట్, రష్యా నుంచి వచ్చింది. ఇందులో 6 బుల్లెట్లుంటాయి. అంతకంటే ఎక్కువ బుల్లెట్స్ ఉన్న గన్ ఉండదా? ఉంటుంది మేడం. మేడం, ఇది AK-47 లాంటి గన్. ఇందులో చాలా బుల్లెట్స్ లోడ్ చేయొచ్చు. ఇది కొంచెం కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, నాకు అది కావాలి. ఇది 50,000 మేడం. 60,000 ఇవ్వండి మేడం. 50,000 అని చెప్పి 60,000 అంటావేంటి? మేడం, మీకు బుల్లెట్స్ కూడా కావాలి కదా, గన్నుకి బుల్లెట్స్కి సపరేట్ అమౌంట్ అడిగాను. మీకు గన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా? తెలీదు, ఇప్పుడు తెలుసుకోవాలి. అసలు మీకు ఈ గన్ ఎందుకు? ప్రాణహాని ఉండి మీ సేఫ్టీ కోసం కొంటున్నారా? లేదు, నా శత్రువుల్ని చంపడానికి రివాల్వర్ తీసుకున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే. అర్థమైంది కదా మేడం?
గురి చూసి ట్రిగ్గర్ నొక్కితే చాలు బుల్లెట్స్ బాడీలోకి దూసుకుపోతాయి. థ్యాంక్ యూ. దినేష్, నీ ఫోటోకి దండ రెడీరా రెడీరా రెడీరా. వాదోపవాదాలు విన్న తర్వాత శ్రీవల్లి ఒక మనిషి చావుకి కారణమైంది కాబట్టి ఆమెకు మరణశిక్ష విధిస్తున్నాను.